నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. ఆగస్టు 9 నుండి ఆగస్టు 15 వరకు 2026 సంవత్సరంలో వార ఫలాలు మహా విశ్లేషణకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం ఖగోళంలో గ్రహాల కలయిక అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. మిథునంలో కుజుడు, కర్కాటకంలో అస్తంగత గురు, బుధుడు, రవి, ఇక సింహరాశిలో కేతువు, కన్యలో నీచ శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో వక్రీ శని సంచరిస్తున్నారు. వీరికి తోడు చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. మిథున రాశి నుండి ఆయా భావాల మీదుగా, ఇక ఆయా రాశులకు ఆయా భావాల మీదుగా వివరించుకుంటూ చెప్పుకుందాము. దీనివల్ల ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, వ్యాపారం, విద్య, విదేశీ ప్రయాణాలు, వీసా, కోర్టు కేసులు, వివాదాలు, తల్లిదండ్రుల ఆరోగ్యం, కెరీరు, ప్రమోషన్స్, బదిలీలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి. ఏ రాశి వారు వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాటికి చేయాల్సిన సులభమైన పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు 12 రాశుల వారికి పూర్తిగా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా క్షుణ్ణంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక 12 రాశుల సమగ్ర ఫలితాలలో ఈ వీడియోలో 4 రాశుల గురించి ముందు తెలుసుకుందాము. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి. ఈ నా 12 భావాలని 3 పార్ట్లుగా చేయటం జరుగుతుంది. ఈ వీడియోలో 4. మేషరాశి ముందుగా. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. అయితే ఫలితాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, మిత్రులకు కూడా పంపించగలరు. ఇక మేషరాశి వారికి ఈ వారంలో చంద్రుడు 3, 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది ఈ వారంలో అని చెప్పచ్చు. అనవసర ఖర్చులు అయితే పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో చిన్నపాటి వివాదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులకి ఈ వారం అనుకూలంగా లేదు మేషరాశి వారికి అనేది చెప్పటం. ఇక 4వ భావంలో రవి గురువుల వల్ల గుండె లేదా రక్తపోటు బీపీ ఉన్నవారు కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో వీరికి, చంద్ర సంచారం అప్పుడు కూడాను అనేది. ఇక 5వ భావంలో కేతువు వల్ల విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తుంది. వారు చదువు మీద ధ్యాస ఉండకుండా, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా బదిలీల విషయంలో కూడా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం మధ్యలో అనుకూల వార్తలు వస్తాయి. ఈ వారం మధ్యలో విదేశీ వీసా పనులు కూడా కొద్దిపాటి సానుకూల పడతాయి అనేది చెప్పచ్చు. ఇక రిలేషన్స్, కోర్టు కేసులు ఎలా ఉంటాయి అంటే భార్యాభర్తల మధ్య వివాదాలు రావచ్చు. కోర్టు కేసుల్లో స్వల్ప పురోగతి అయితే ఇదివరకటి కంటే ఇప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. కొంచెం ముందుకెళ్తాయి కేసులు. తల్లి ఆరోగ్యం అయితే క్షీణించే సూచన ఉంది, శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చంద్రుడు 4వ భావంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవండి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మేషరాశి వారికి ఇంపార్టెంట్ హైలైటెడ్ పాయింట్స్ ఈ వారంలో జరిగేవి చెప్పటం జరిగింది. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 2, 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఈ వృషభ రాశి వారికి 2వ భావ కుజుడిపై చంద్రుడి ప్రభావం వల్ల ధనం ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా ఖర్చులు ఎదురొస్తాయి. అనుకోకుండా వ్యాపార రీత్యా లాంగ్ ట్రావెల్స్ కలిసి వస్తాయి. కొత్త వ్యాపారాలు అయితే లాభిస్తాయి అనేది చెప్పచ్చు. 3లో చంద్ర సంచారం జరిగినప్పుడు నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఇక కంటి సమస్యలు లేదా పంటి నొప్పులు ఈ వారంలో వీరికి కొద్దిపాటి వేధించవచ్చు. ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది అనేది సూచించటం. ఇక కెరీర్ పరంగా చూస్తే విద్యాపరంగా వీసాలు కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి సమయం అద్భుతంగా ఉంది అనేది చెప్పచ్చు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, కానీ ప్రమోషన్స్ కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. గురువు అస్తంగత చెంది ఉన్నాడు కాబట్టి. మాట తీరు మాత్రం వీరికి ఈ వారంలో కుటుంబంలో వివాదాలు రావచ్చు. మాట తీరు వల్ల కోర్టు వ్యవహారాలు కూడా వాయిదా పడతాయి.
తండ్రి ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది ఈ వారంలో. వారి ఆరోగ్యానికి ఏమీ డోకా లేదు అనేది సూచించడం జరుగుతుంది. ఇక 4వ భావ కేతువు వల్ల విద్యుత్ వస్తువులతో చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ వారంలో. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం లక్ష్మీదేవికి ఆవు పాలు నైవేద్యంగా సమర్పించండి. ప్రతికూలతలు తగ్గుతాయి అనేదానికి. మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఆర్థికంగా 2వ భావంలో రవి బుధుల వల్ల ధనలాభం బాగానే ఉంటుంది ఈ మిథున రాశి వారికి. వీరికి ఒడిదుడుకులు మాత్రం ఎదురవుతాయి అనేది చెప్పచ్చు. ఇక 4వ భావ నీచ శుక్రుడి వల్ల స్థిరాస్తుల విషయంలో, వ్యాపారంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ వారంలో వీరికి. ఇక రాశిలోనే కుజుడి సంచారం ఉండటం వల్ల అతిగా కోపం రావడం, తలనొప్పి, వేడికి సంబంధించిన సమస్యలు లేదా గుండెల్లో మంట వచ్చే సూచనలు ఉంటాయి. ఈ శుక్రుడు అగ్నితత్వ గ్రహం కాబట్టి. ఇక విద్యార్థులకి ఈ వారంలో బద్ధకం చాలా పెరుగుతుంది. ఉద్యోగంలో ఆకస్మిక బదిలీలు లేదా పై అధికారులతో విభేదాలు వచ్చే సూచనలు ఉంటాయి. విదేశీ వీసా ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ విషయాలకి విద్యార్థులకు సంబంధించిన విషయాలు ఏవి కూడా ఈ వారంలో అనుకూలంగా లేవు. ఇక లైఫ్ పార్ట్నర్తో వివాదాలు రావచ్చు. కోర్టు కేసుల తీర్పులు వాయిదా పడతాయి. తల్లిగారి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి 4లో నీచ శుక్రుడు వల్ల. ఇక రోడ్డుపై వెళ్ళేటప్పుడు తోటి వారితో ఘర్షణల వల్ల ప్రమాద సూచనలు ఉన్నాయి. నిదానంగా వాహనం నడపండి. బుధవారం వినాయకుడికి గరికెతో పూజ చేయండి. ఈ మిథున రాశి వారికి ప్రతికూలతలు, ఈ ఆటంక ప్రమాదాలు తగ్గటానికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది సమగ్రంగానే కావలసిన సమాచారం అందించాను అనుకుంటున్నాను. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 12, 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక 12వ భావంలో కుజుడు ఉండటం వల్ల అనవసర ఖర్చులు, నష్టాలు వచ్చే సూచనలు ఉంటాయి ఎక్కువగా ఈ వారంలో. ఈ కర్కాటక రాశి వారికి వ్యాపారంలో నూతన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే గ్రహాల అనుకూలత చాలా తక్కువగా ఉంది. నిద్రలేమి, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ఎడమ కంటికి లేదా కాళ్లకు నొప్పులు రావచ్చు అనేది కూడా సూచిస్తుంది కర్కాటక రాశి వారికి. ఇక ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకి వీసా అయితే సులభంగా లభిస్తుంది. ఈ వారంలో వారికి మంచి శుభవార్తే. మీ రాశిలోనే రవి, బుధ, అస్తంగత గురువు ఉండటం వల్ల తీవ్ర శ్రమ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు అయితే ఉంటాయి. అది కొద్దిపాటి ఆలస్యంగానా ఈ వారమా, రెండో రోజు ఈ వారంలో ఎండింగ్లోనా అనేది దాన్ని కూడా సంశయాత్మకంగా ఉన్న ప్రమోషన్స్ అయితే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తోబుట్టువులతో విభేదాలు రావచ్చు. అయితే శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే సాధారణంగానే ఉంటుంది. ఈ వారంలో వారికి ఎటువంటి ప్రమాదాలు లేవు. ఇక 12వ భావం కుజుడు మరియు మీన రాశిలో వక్రించిన శని వల్ల కాళ్లకు చిన్నపాటి దెబ్బలు తగిలే ప్రమాదం అయితే ఉంది. రాత్రి ప్రయాణాలు చేయకండి, మానేయండి. శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. ఇది కర్కాటక రాశి వారికి సమగ్ర సమాచారం. వారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు మాత్రం చెప్పటం జరిగింది. ఇది ఈ సూచించిన మేరకు పాయింట్స్ని గ్రహించి మనకి ఏ ఏరియాలో అయితే అనుకూలంగా లేదో వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టండి. అనుకూలంగా ఉన్నాయి, మనం ఆశించకపోయినా వస్తాయి. మనకి ఏ ఏరియాలో ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి అనే దానికి మాత్రం ఎక్కువ ఫోకస్ పెట్టండి. దానికి కావాల్సిన పరిహారం, మంత్రబలం, దైవబలం తోడవుతాయి, మీ ప్రతికూలతలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విధంగా మీకు ఈ ఫలితాలు చూసారుగా. ఇక ఆగస్టు 9 నుండి 15 వరకు మీ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, వ్యాపారం, మిగిలిన అన్ని భావాల ఫలితాలు ఎలా ఉన్నాయో, గ్రహాల స్థితి అనుకూలంగా లేని రాశుల వారు అస్సలు భయపడకండి. చెప్పిన పరిహారాలను నమ్మకంతో, దైవ భక్తితో ఆచరించి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను.
భావిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు దీన్ని షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని జ్యోతిష పరిష్కారాలు విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదాలు.